చనిపోయినారు తీసుకురండి అన్నారు. తర్వాత మేము వెంటనే వచ్చి చూసి కొందరికి చనిపోయినట్టు. వేసవి సెలవుల్లో పిల్లలు ఈత సరదా వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ఒక్కోసారి ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తుంది. ఇక్కడ కూడా అలాగే 3 కుటుంబాల విషాదం నింపింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట వద్ద గురువారం మధ్యాహ్నం విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆ ఇద్దరు మరో బాలుడు మొత్తం 3 చెరువులో ఈతకు వెళ్లి మరణించారు. వీకోట మండలం మోట్లపల్లిలో పూర్ణేష్, జగన్, నిఖిల్, కుశాల్ అని 4 అబ్బాయిలు సెలవులు కావడంతో గ్రామం సమీపంలోని చెరువు వద్దకు ఈతకెళ్లారు. పూర్ణేష్ మినహా మిగతా 3 పిల్లలు నీటిలోకి దిగారు. కొద్దిసేపటికే వారంతా నీటిలో మునిగిపోతున్నట్లు ఒడ్డునే ఉన్న పూర్ణేష్ ప్రమాదాన్ని గ్రహించాడు. లోతు ఎక్కువ ఉండడం, సరిగా ఈత రాకపోవడంతో అందులో దిగిన కుశాల్, జగన్, నిఖిల్ మునిగిపోయారు. పూర్ణేష్ చెట్టు తీగల సాయంతో వారిని కాపాడడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో సమీపంలో ఇంటి నిర్మాణం చేపడుతున్న కార్మికులకు చెప్పగా వారు వచ్చారు. కానీ అప్పటికే కుశాల్, నిఖిల్ మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న జగన్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెరువు వద్దకు చేరుకున్న గ్రామస్తులు నీట మునిగిన బాలుళ్లను ఒడ్డుకు తీసుకుని వచ్చారు. చెరువు గట్టు వద్ద మరణించిన పిల్లల తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. గ్రామంలో 3 కుటుంబాల విషాదం ఏర్పడింది. పూర్ణేష్, జగన్ సొంత అన్నదమ్ములు కాగా నిఖిల్, కుశాల్ పెదనాన్న, చిన్నాన్న కొడుకులు కావడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మేము అక్కడ పనిచేస్తున్నారు. ఒక పిల్లోడు వచ్చిందని బయలో పడిపోయినాడు అని చెప్పినారు. తర్వాత మేము వచ్చి చెక్ చేసినాము. చెక్ చేసి ఒక లోతు ఎక్కువ ఉంది చూస్తే ఒక పిల్లోని ఎత్తినాడు ఫస్ట్. తర్వాత ఇంక 2 పిల్లలు వచ్చి వేరే పిల్లల్ని ఎవరు చెప్పారు? పూర్ణేష్ అబ్బాయి అన్న వచ్చి అక్కడ చెప్పినారు కుంట్లో మునిగిపోయినాడు తీసుకురండి అన్నారు. తర్వాత మేము వెంటనే వచ్చి చూసి కొందరికి చనిపోయినట్టు. 3 పిల్లలు ఆడ వచ్చిన వాళ్ళు పిలిచినారు మమ్మల్ని. వాళ్ళ అన్నే అప్పుడు చనిపోయిన వాళ్ళు అన్న వచ్చినాడు. పిలిచి కెంపికి వెళ్తా అంటే వచ్చినా చూసే పాటికి సోర్లు ఏం కనబడలేదు. చూసే వాళ్ళంతా చెప్పిన పైన చూసినాక తొక్కడాడితే ఒక మనిషి చిక్కినాడు. చూస్తే మళ్ళీ ఇంకా ఆడే ఉన్నారు చూడినాకి మేము చూసినాక మళ్ళీ ఇంకా 2 మనిషి ఎత్తినాం. మా చేతి కాలేక 50 మనిషి పిలిపించి మళ్ళీ వాళ్ళని ఎత్తిపించినాం. అంతే కెంపికి వెళ్తా పిలిచినారు. ఇచ్చినోడు మేము మాడుకుంటామే మాకు ముందు పిలిచినాడు. మేము పై పడితే 70 నువ్వు చూసావు ఫస్ట్ పేరు